హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే అంశం ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ని మనము విభక్తి అని పిలుస్తాం తెలుగులో. ఇక్కడ మనం ప్రిపోజిషన్ అనే టాపిక్ ఫస్ట్ ప్రీ అనే వర్డ్ చూస్తే, ప్రీ అంటే ఏంటి? ముందు. ఈ ముందు పొజిషను నౌన్కి వర్డ్కి ముందు ఉంటుంది ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా. ఓకే, సో నౌన్కి ముందు ఉంటూ వాటి వేరే పదాలకి గల రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ బై బస్. బస్ ఏంటి ఇక్కడ? నౌన్. నౌన్కి ముందున్న పదం బై. సో ఐ కేమ్ బై బస్, నేను వచ్చాను బస్ ద్వారా. సో ఈ రిలేషన్షిప్ ఏవైతే ఏర్పరుస్తుందో, తెలియజేస్తుందో వాటిని విభక్తి అని చెప్పుకుంటాం. జనరల్గా ఈ పదములు నామవాచకము ముందు ఉండి వేరే పదములకు గల సంబంధాన్ని తెలియజేయము. ఓకే, సంబంధాన్ని తెలియజేయము. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ ఐ కేమ్ ఆన్ ఫుట్. బై వాక్ అనకూడదు. సో నేను వచ్చాను ఫుట్, కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ ఫుట్ అనేది నౌన్, దీనికి ముందు ఉన్న వర్డ్ ఏంటి? ఆన్. సో ఈ ఐ కేమ్ మరియు ఫుట్కి గల రిలేషన్షిప్ని తెలియజేసేదే ఐ కేమ్ ఆన్ ఫుట్. సో ఈ ఆన్ అనేది మనకి ప్రిపోజిషన్లోకి వస్తుంది. అలాగే నెక్స్ట్, వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్. ఇక్కడ మనం చూసినట్లయితే బై యువర్ వాచ్ నౌన్. సో వాట్ ఈస్ ద టైమ్? యువర్ వాచ్కి రిలేషన్షిప్ తెలియజేసే వర్డ్ బై. బై అంటే ఇక్కడ ఇన్ యువర్ వాచ్ అనకూడదు, గ్రామర్ పరంగా బై యువర్ వాచ్ అనాలి. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇక్కడ రూల్ ఉంది, సఫరింగ్ పక్కన ఎప్పుడూ కూడా వర్డ్ ఫ్రమ్ రావాలి. ఓకే, ఎస్. సో ఫీవర్, షీ ఈజ్ సఫరింగ్, లింక్ చేసే వర్డ్ ఇక్కడ ఫ్రమ్. ఇంకా చెప్పుకోవాలంటే సపోర్ట్ చేస్తుంది వర్డ్. ఓకే, హీ కోఆపరేట్స్ విత్ మీ. సో విత్ అనేది ఇక్కడ తో. సో అతను కోఆపరేట్ చేస్తున్నాడు నాతో. సో విత్ మీ ఎందులోకి వస్తుంది? ఎస్, విత్ మీ ఎప్పుడు కూడా ఇక్కడ విత్ ఉంది కాబట్టి ఈ విత్ తో అనే అర్థంలో వస్తుంది. మీకి హీ కోఆపరేట్స్కి లింక్ చేస్తుంది. సో షీ వెయిట్స్ ఎట్ ద బస్ స్టాప్. ఎట్ యందు, బస్ స్టాప్ యందు. వి ఆర్ ఇన్ ద పార్క్. ఇన్, పార్క్లో. దే ఆర్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఆఫ్, చెందిన. సి ఫాండ్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ లైక్, ఇష్టపడటం. ఈ ఫాండ్ అనే పదం పక్కన ఎప్పుడు ఓఎఫ్ ఆఫ్ అనే వర్డ్ రావాలి. నెక్స్ట్, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్. అంటే ఏంటి? ఆమె సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఓకే, షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ కోసం. యూ కేమ్ టు అటెండ్ ఇంటర్వ్యూ. టు అంటే కీ ఆర్ కు అనే అర్థంలో మనము టు వాడతాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొక మీకు ఇక్కడ సీక్రెట్ చెప్తాను మీకు. ఈ పదాల తర్వాత ఎప్పుడు కూడా విభక్తి టు వాడతాం. అవి ఏంటో తెలుసుకుందామా? యా. సో జూనియర్, సీనియర్, ప్రిఫర్, రిఫర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రే. జూనియర్ అంటే చిన్న, సీనియర్ అంటే పెద్ద, ఇన్ఫీరియర్ అంటే తక్కువ పోస్ట్లో ఉన్నవాళ్ళు, సుపీరియర్ అంటే పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, రిఫర్ అంటే ఏమన్నా బుక్స్ రిఫర్ చేయటం, ఏమైనా మీనింగ్స్ కోసం, ఓకే, దానికోసం తెలుసుకోవటం. ప్రిఫర్ అంటే ఇష్టపడటం, చాయిస్. ఓకే, నెక్స్ట్ సుపీరియర్, ఇన్ఫీరియర్, నెక్స్ట్ ప్రే, ప్రార్థించడం. ఈ అన్ని వర్డ్స్ పక్కన టు అనే విభక్తి ఖచ్చితంగా మనం వాడతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం చూసినట్లయితే జూనియర్, సీనియర్, ప్రిఫర్, రిఫర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రే పక్కన ఎప్పుడు కూడా విభక్తి టు రావాలి. అది గ్రామర్ రూల్. ప్రిపోజిషన్ గురించి ఒకసారి మళ్ళీ చూద్దాము. ప్రిపోజిషన్ అంటే నౌన్కి ముందు ఉండి పదాలు వాటి వేరే పదాలకి వాక్యంలో రిలేషన్షిప్ తెలియజేసే పదాలే ప్రిపోజిషన్.
ఈ ప్రిపోజిషన్ మనకి జనరల్గా చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం, 10 ఎగ్జాంపుల్స్. వీటితో పాటు ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎక్కువ కామన్గా వాడే ప్రిపోజిషన్స్ కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇప్పుడు చూడబోయేది ఏంటి? ఈ ఆన్ అంటే పైన, ఇన్ అంటే లో, ఎట్ అంటే ఎందు, ఫర్ కోసం, బై ద్వారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్ పైన అని అర్థంలో చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటాను. ఆన్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ పైన నేను డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. ఆన్ మండే అంటే మండేలో అనే అర్థం వచ్చినా మనం ఆన్ మండే అంటాం. ఐ గో టు ఆఫీస్ ఆన్ మండే. నేను మండే ఆఫీస్కి వెళ్తా అనే అర్థంలో కూడా ఆన్ మండే వాడతాం. ఆన్ డిమాండ్. సో ఆన్ డిమాండ్ మీకు పోస్టింగ్ వచ్చింది అంటే డిమాండ్ ఉంది కాబట్టి మీకు పోస్టింగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని అర్థం. ఆన్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ మీద మీ అబ్బాయిని ఇవాళ స్కూల్ నుంచి త్వరగా పంపుతున్నాము, ఆన్ రిక్వెస్ట్. ఆన్ టైం, నేను ఆన్ టైంలో మీకు కొరియర్ పార్సిల్ పంపించాను. సో ఇట్లా చెప్పేటప్పుడు ఆ టైంలో అంటే సరి అయిన టైంలో అనే అర్థంలో ఆన్ టైం వాడతాం. నెక్స్ట్ ఇన్. ఇన్ అంటే లో. సో ఇన్ ద రూమ్, రూమ్లో ఉన్నాను. ఇన్ ద మార్నింగ్, మార్నింగ్లో అని అర్థం. ఇన్ అడ్వాన్స్, నేను ముందుగానే ఇవాళ మీకు ఫోన్ చేశాను. ఐ కాల్డ్ యూ ఇన్ అడ్వాన్స్. ఇన్ ఏ హరీ, నేను ఇవాళ కొంచెం హరీలో ఉన్నాను. ఇన్ ఏ హరీ, ఐ ఆమ్ ఇన్ ఏ హరీ. ఇన్ జనవరి, జనవరిలో. సో ఇన్ జనవరి మంత్ అని అర్థం వస్తుంది. ఇన్ టైం అంటే ఇప్పుడు ఆన్ టైంకి ఇన్ టైంకి డిఫరెన్స్ చెప్తాను. 10 o'clock అంటే ఆన్ టైం డాట్. ఇన్ టైం అంటే 9:30, 9:45, 9:15. సో బిఫోర్ 10 టైం అంతా కూడా ఇన్ టైంలోకి వస్తుంది. నెక్స్ట్ అట్. అట్ అంటే ఎందు, ఏదైనా ప్లేస్ దగ్గర అనే అర్థంలో వాడతాం. అట్ బస్ స్టాప్, బస్ స్టాప్ దగ్గర. అట్ నైట్, నైట్ అంటే నైట్ సమయంలో. సో ఐ స్లీప్ ఎట్ నైట్. అట్ వన్స్, ఒక్కసారి. అట్లీస్ట్, కొంచెమైనా, ఎంత వీలైతే అని. అట్ నూన్, మధ్యాహ్నం. అట్ వర్క్, నేను వర్క్ దగ్గర ఉన్నాను. అట్ టైం, టైం స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు కూడా మనము 5 PM, 4 PM, ఒకటి ప్లేస్, ఇంకొకటి టైం ఇంటర్వెల్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం కూడా మనం ఎట్ వాడతాం. ఓకే ఫ్రెండ్స్, యా. నెక్స్ట్ ఫర్. ఫర్ ఎప్పుడు వాడతాం? కోసం. ఫర్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ కోసం. ఫర్ ఎ చేంజ్, నేను మూవీస్కి వెళ్తాను ఫర్ ఎ చేంజ్, జస్ట్ రిక్రియేషన్ కోసం, జస్ట్ చేంజ్ రొటీన్ నుంచి. ఫర్ ఏ రీజన్ అంటే ఒక రీజన్ కోసము అని అర్థం. ఐ అపాయింటెడ్ యూ ఫర్ ఏ రీజన్, నేను మిమ్మల్ని ఒక రీజన్ కోసం అపాయింట్ చేశాను. ఫర్ ఫియర్ ఆఫ్. ఫర్ ఫియర్ ఆఫ్ వర్క్ ప్రెషర్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ కార్పొరేట్ జాబ్స్. అంటే నేను వర్క్ ప్రెషర్ దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ జాబ్స్కి ట్రై చేయట్లేదు ఆ ఫియర్ వల్ల. ఫర్ లవ్, ప్రేమ కోసం. ఫర్ యువర్ వెల్ఫేర్, మీ యొక్క శ్రేయస్సు కోసం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూడబోయేది బై. బై ఎప్పుడు కూడా మనం ద్వారా అనే అర్థంలో చూస్తాం. బై 5 PM. సో ఇక్కడ బై 5 PM, ఎట్ 5 PM అంటే అర్థం ఏంటి? 5 PM అంటే డాట్, బై 5 PM అంటే అప్పటికల్లా, అప్పటికల్లా అనే అర్థంలో ఇక్కడ యూస్ చేస్తాం. బై మిస్టేక్, పొరపాటున అయిపోయింది. సో బై ఛాన్స్, అలా అలా అని అర్థంలో కూడా మనం వాడతాం బై మిస్టేక్. బై ద వే అన్నట్టు, సో అలాంటప్పుడు కూడా బై ద వే మనం చెప్తాం. బై ఆల్ మీన్స్, ఏది ఏమైనా సరే, బై ఆల్ మీన్స్. బై బర్త్. బై బర్త్ ఐఎమ్ వెరీ యాక్టివ్, నేను పుట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాను అని అర్థం వస్తుంది. నెక్స్ట్ బై ఛాన్స్. బై ఛాన్స్ ఇఫ్ యూ గెట్ ఫ్రూట్స్ ఆన్ ద వే ప్లీజ్ గెట్ ఇట్. మీకు ఒకవేళ మీకు ఫ్రూట్స్ దొరికితే ఆన్ ద వేలో తీసుకురండి. సో ఇవి మనం ఎక్కువ వాడే పదాలు సెంటెన్సెస్లో. ప్రిపోజిషన్స్ కరెక్ట్గా వాడితే సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ వచ్చి జనాలకు కూడా కరెక్ట్గా అనిపిస్తుంది, వినే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. సో ఆన్, ఇన్, ఎట్, ఫర్, బై.
సో ఇవి ఎక్కువగా మనం వాడే ప్రిపోజిషన్స్ ఫ్రెండ్స్. సో ఈ ప్రిపోజిషన్స్ ట్రై చేయండి, వాడండి, ఖచ్చితంగా మీరు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు. మాట్లాడేటప్పుడు మీకు తెలిసినప్పటికి కూడా మీరు మాట్లాడకపోతే మీకు కరెక్ట్ ప్రిపోజిషన్ సెంటెన్స్లోకి రావు. సో ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్.